అని చెప్పలేదు. ఇప్పుడు సార్ నన్ను సైలెంట్ గా ఉండదు ఎప్పుడైనా. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ముద్రాలకు వాళ్ళు అలా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కానీ మనలో ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోతుంది. నేను కబర్దారు చెప్తున్నా ఈ కాంచానికి గంగపుత్రుల వాళ్ళకు. మా చుట్టూ ఉన్న నా చుట్టూ గంగపుత్రులు అంతా నాకు దోస్తులు, మంచి మంచి ఫ్రెండ్స్, మేము అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు మీరు ఎవరో ఇద్దరు గంగపుత్రుల నాయకులు, మీరు రాష్ట్ర నాయకులు చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ ఉన్న ముదిరాల గంగపుత్రులు కొట్టుకోవాలన్నా, కనుక్కోవాలన్నా? ఇది వద్దంటున్నా అది వద్దంటున్నా మేము నిన్ను అనుకోవాలి. కింద స్థాయిలో నేను చెప్తున్నా, నాయకత్వం వహించే గంగపుత్రుల కబర్దారు ఈ మల్కాగిరి ముదిరాజు మాసమని చెప్తున్నా. మీరు ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లు కానీ పిచ్చి కూతలు కానీ ముదిరాజుల మీద అవాక శివాకులు వేసినా కానీ సహించేయలేదు ఈ కంచెలు. బిడ్డ కబర్దార్ అనే విషయం చెప్తున్నా. ముదిరాల గడ్డగా ఎవరొచ్చినా మంచిదే, గడ్డగా ఎవరొచ్చినా మంచిదే, ఊపిడేది ప్రసక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే ముదిరాజు సంఘాల్లో కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఊరుకునే ప్రసక్తే లేదు, మనం ఊరుకోవాలి. ఎందుకు ఊరుకుంటాం? మన చిరకాల కోరిక, మన బీసీడీ నుంచి బీసీఏ మారి చిరకాల కోరిక. అందుకని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే